బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందన వచనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఎలా ఉన్నారు? నిన్నటి దినమున మనము ఫిలిప్పీ పత్రిక యొక్క పరిచయమును చూసాం. దరిదాపుల్లో 10 సంవత్సరముల ఆవిర్భవము తరువాత ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు పౌలు అపోస్తలు వారికి పత్రికను రాస్తూ ఉన్నారు. ఆ సమయానికే వారు ఆత్మీయతలో వర్ధిల్లారు. ఏ స్థాయికి వచ్చారు అని అంటే, పౌలయ్యతో పాటు భాగస్వాములుగా పరిచర్యను పంచుకొనగలిగిన స్థాయిలో ఆ విశ్వాస బృందం ఉంది. ఇది చిన్న స్థాయి అయితే కాదండి. ఈ స్థాయిలో ఒక సంఘము నిలవాలన్నా, ఒక విశ్వాసి నిలవాలన్నా, ఈ అనుభవములోనికి ఒకరు రావాలన్నా అది చిన్నపాటి విషయం కాదు. అది కొన్ని సవాళ్లను ఎదుర్కొని నిలవబడగలిగితేనే ఈ స్థాయి వస్తుంది. ఆ విషయాలు ఏంటో త్వరగా కొన్ని మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒకసారి నోట్ చేసుకునే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఈ మాటలు నోట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇన్ఫర్మేషన్ని మరలా నేర్చుకోవాలని అనుకుంటే ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి. అలాగే అందరికీ కూడా మరలా షేర్ చేయండి. ఇంకా అనేక మంది దేవుని వాక్యమును క్రమబద్ధకరముగా ధ్యానించడానికి ఇది ఒక హేతు అవడానికి కారణం ఉంటుంది. మొట్టమొదటి విషయము, ఒక సంఘము ఈ స్థాయిలోనికి రావాలి అని అంటే అది ఎదుర్కొనవలసిన మొట్టమొదటి సవాల్ ఏంటంటే, వారు ఈ స్థాయిలోనికి రావాలనంటే కొంత ఖర్చు అవుతుంది. మనం అనుకుంటాం ఖర్చు అనంటే ఏదో డబ్బు ఖర్చునో ఏయో ఖర్చు పెట్టాలనో అని అనుకుంటూ ఉంటాం. సువార్థీకరణ జరగాలి అని అంటే ఇది నీకు నువ్వుగా ఖర్చు కావలసిన విషయము. నీకు కలిగిన వాటిని ఖర్చు పెట్టడం కాదు, నీ బ్రతుకులో నువ్వే ఖర్చు అయిపోవాలి. ఒక మాట చెప్పనా, ప్రైస్కి వాల్యూకి చిన్న తేడా ఉంది ప్రియులరా. ఖరీదుకు విలువకు చిన్న తేడా ఉంది. కొన్న ప్రతిదీ విలువైంది అవ్వదు, విలువైన ప్రతిదానిని కొనలేము. గుర్తుపెట్టుకో. ఈ సంఘము సువార్థీకరణకు అప్పగింపబడినదిగా ఉంది అని అంటే వారు ఖర్చు అయ్యారు, వారిని వారు ఖర్చు చేశారు. ఎందుకు అని అంటే వారికి తెలుసు, వారి ఆనందమునకు, వారి సంతోషానికి యేసుక్రీస్తు వారు ఒకరే కేంద్ర బిందువు అన్న విషయం వాళ్ళకి తెలుసు. యేసుక్రీస్తు వారి కొరకు కష్టపడము విలువ కలిగిందని వారికి తెలుసు. అంతే తప్ప ఊరకనే వారేమీ కష్టపడలేదు, ఊరకనే వారేమీ ఖర్చు అవ్వలేదు. మరి తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే, సువార్తీకరణ జరగాలి అని అంటే మనకు మనముగా విలువైన అర్పణగా దేవునికి అర్పింపబడాలి. ఒక విలువైన త్యాగపూరితమైన అర్పణగా మనము దేవునికి అప్పగింపబడాలి. ఇది ఎలా వస్తుంది అని అంటే, నీకు ఆయన ఔన్నత్యము తెలిస్తే, ఆయన విలువ తెలిస్తే, ఆయన త్యాగము తెలిస్తే, ఆయన కొరకు బ్రతకడము విలువని తెలుస్తుంది, ఆయన కొరకు చనిపోవడము భాగ్యమని తెలుస్తుంది, అసలు ఆయనతోనే జీవితం ఒక ధన్యత అని నీకు తెలుస్తుంది. ఇది తెలియందే నువ్వు ఎన్నాళ్ళు భక్తి చేసినా ప్రయోజనం లేదు. అందుకనే పాతదొక పాట ఉంటుంది, యోగ్యుడవు నీవు యోగ్యుడవు అని. ఆయన యోగ్యుడు దేనికి అనంటే, నీ జీవితమునే నువ్వు నైవేద్యముగా ఆయనకి అర్పించడానికి ఆయన యోగ్యుడు.
ఇహలపరమైన సుఖాలను త్యజించేసి ఆయనతో ఆ సాన్నిధ్యములో ఆయనతో గడపడము, ఆ సంతోషం ముందు లోకములో ఉన్న సంతోషాలన్నీ కూడా తక్కువైనవే. నేను అంటాను, there are few healthy addictions than destroying addictions in your life. నిన్ను నాశనము చేసే వ్యసనాలు కొన్ని ఉన్నాయి, నిన్ను ఆశీర్వదించే బాగు చేసే వ్యసనాలు ఉంటాయి. నేను అంటాను, ఈనాటి యువతకు అర్థం కావాలి అని అంటే క్రీస్తు నీకు ఒక వ్యసనముగా మారిపోవాలి. కారణం ఎందుకంటే ఆయన కొరకు సమయం ఖర్చు పెట్టడమైనా, ఆయన కొరకు ఏదైనా త్యాగపూరితంగా చేయడమైనా, ఆయన కొరకు నువ్వు యాగముగా మారడమైనా, అది నువ్వు జరిగిస్తున్నావంటే దాన్ని పొందగలిగిన యోగ్యుడు, అర్హుడు ఆయన అన్న విషయం మనకు తెలియాలి. చాలాసార్లు యవన బిడ్డలలో ఈ యొక్క విషయాలు కనబడుతూ ఉంటాయి. మొన్న ఈ మధ్య ఒక సహోదరి వచ్చి చెప్తూ ఉంది, అన్నా నేను ఎంతగానో ప్రేమించానన్నా, కానీ నా ప్రేమను వాడు ఒక పావుగా వాడుకున్నాడు, నా ప్రేమను, నా త్యాగమును వాడు అలుసుగా తీసుకున్నాడు, నన్ను చాతగాని దానిగా భావించాడు. నేను అంటున్నాను, అయోగ్యుడి మీద నువ్వు చూపించిన ప్రేమ వ్యర్థమమ్మా. ఎవరి మీద ప్రేమ చూపించాలి, ఎవరి దగ్గర త్యాగ స్వభావం ఉండాలి, వారి దగ్గర ఉంటే దాని వలన నీకు ఖ్యాతి కలుగుతుంది. లోకములో ఉన్న స్నేహితులకు, ప్రేమికులకు సమయాన్ని అప్పగించడం తేలిక, కానీ దేవునికి నీ జీవితాన్ని అప్పగించడం కష్టతరమైన విషయం. ఈ ఛాలెంజ్ నువ్వు తీసుకోగలిగిన స్థాయిలో ఉండాలి. ఫిలిప్పీ సంఘము ఆ స్థాయిలో ఉంది, ఎందుకంటే వారికి తెలుసు జీసస్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ద జాయ్ అండ్ యూనిటీ. క్రీస్తే వారి యొక్క సంతోషానికి కేంద్ర బిందువు అని వారికి తెలుసు. మరి నీకు ఈరోజు ఏం తెలుసు? ఈరోజు నువ్వేం తెలిసి బ్రతుకుతున్నావు? నీ ఆత్మీయ జీవితంలో ఏం తెలుసుకున్న దానిగా, తెలుసుకున్న వాడిగా నువ్వు బ్రతుకుతున్నావు? ఆలోచించు ఒకసారి. రెండవ విషయం, చాలా విషయాలు సాధించడానికి నువ్వు కుటుంబంలో పోరాడుతూ ఉంటావు కదా. నీకు ఇష్టమైన వస్తువు కోసము, నీకు ఇష్టమైన వాహనం కోసము, కొంతమంది అయితే ఇష్టమైన వ్యక్తులను పెళ్లి చేసుకోవడం కోసము, లేదు ఇష్టమైన తిండిని సంపాదించడం కోసము ఇంట్లో గొడవలు చేస్తూ ఉంటావు కదా. ఒక మాట చెప్పనా, నువ్వు క్రీస్తునందు ఉన్న సంతోషాన్ని స్వాధీనపరచుకోవడానికి నువ్వు పోరాడాలి. ఒక రకంగా చెప్పాలంటే, ద సెకండ్ వన్, యు హ్యావ్ టు ఫైట్ ఫర్ ద జాయ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యందు ఉంచబడిన సంతోషము కొరకు నువ్వు పోరాడాలి. దేంతో పోరాడాలి? యోహాను చెప్తూ ఉన్నాడు కదా, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటితో నువ్వు పోరాడు. నీ శరీరముతో నువ్వు పోరాడు. దేనికి పోరాడుతున్నావు? క్రీస్తు అనుగ్రహించు సంతోషాన్ని పొందడం కోసం నువ్వు పోరాడుతున్నావు. అదేంటండి? ఒక్కసారి ఆలోచించు. దేవుని సన్నిధిలో మోకరించి దేవునితో గలపడము సంతోషకరమైన విషయం, కానీ నీ శరీరము దానిని అంగీకరించదు, దానికి లోబడదు కదా. నీ శరీరముతో నువ్వు పోరాడాలి. దేనికోసం? దేవునితో గడపడం కోసం. దాదాపుల్లో 20 సార్లు ఈ గ్రంథమునందు సంతోషించుడి అన్న విషయం కనపడుతుంది. అందుకనే మన థీమ్ ఈ యొక్క ఫిలిప్పీ పత్రికను ధ్యానం చేయడానికి మనం తీసుకున్న శీర్షిక ఆనందము, సంతోషము. ఇది ఇహపరమైన సంతోషం కాదు, కానీ క్రీస్తు అందించు సంతోషము. ఆ సంతోషం అన్న అంశంలోనే మనం వెళుతూ ఉన్నాం ధ్యానం. అయితే ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించాలి అని అంటే నీలో నీవు ఒక పోరాటం చేయాలి. ఆ సంతోషం కొరకు నువ్వు ప్రార్థించాలి. ఆ సంతోషం కోసం నువ్వు పోరాడాలి.
ఎందుకని? నీ శరీరము దాన్ని అంగీకరించాలి కదా, నీ పరిస్థితులు దానికి తలవగ్గాలి కదా. అది జరగాలి అని అంటే నువ్వు దేవుని యందు సంతోషించాలి అని అంటే ఒక పోరాటము నువ్వు జయించి అడుగు ముందుకు వేయాలి. జ్ఞాపకం చేసుకో ఈ విషయాన్ని. There is a necessity to fight for the joy in Christ. క్రీస్తు యందు సంతోషించడం కోసం నువ్వు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడూ కూడా. ఆత్మ శరీరంతో, శరీరం ఆత్మతో నిత్యము పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఆత్మానుసారమైన ఈ విషయంలో నువ్వు జయము పొందడానికి నువ్వు పోరాడవలసిన పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు నువ్వు విజయం పొందడానికే పోరాడాలి, సంతోషాన్ని అనుభవించడానికే పోరాడాలి. అందుకనే నువ్వు పోరాడుతున్న పోరాటం ఎలా పోరాడుతున్నావు, ద మోటివ్ అండ్ ద యాటిట్యూడ్ ఆఫ్ యువర్ ఫైట్ మ్యాటర్స్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నువ్వు పోరాడుతున్న నీ పోరాటములో నీ ధోరణి ఎలా ఉందో, నీ యొక్క ఆలోచన ఎలా ఉందో అది చాలా ప్రాముఖ్యం. అమ్మ చెప్పింది కాబట్టో, నాన్న చెప్పాడు కాబట్టో, దైవజనులు చెప్పారు కాబట్టో, తోటి సహచరులు చెప్పారు కాబట్టో, ఎవరో ప్రోత్సహించారు కాబట్టో నువ్వు ఈ యాటిట్యూడ్తో వెళ్ళడం కాదు. నువ్వు చేసేదానిని నీ హృదయపూర్వకంగా చేయాలి. ద ఫైట్ నువ్వు జరిగించే దానిని హృదయపూర్వకంగా జరిగించాలి. అప్పుడే నువ్వు ఆ నిత్య సంతోషము దేవుని యందు ఉన్నదానిని చూడగలిగిన వాడవు, దానవుగా ఉంటావు. గుర్తుపెట్టుకో. మొట్టమొదటిది నువ్వే ఖర్చు అవుతావన్న విషయాన్ని తెలుసుకోవాలి. 2, ఈ సంతోషము కోసం ఒక గొప్ప పోరాటమే నువ్వు చేయాలి. 3, you have to maintain the unity of spirit. దేవుని యొక్క ఆత్మ కలిగించు ఐక్యతలో నీవు నిమగ్నుడవై ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకు అనంటే నీ పరిస్థితులలో, నువ్వు ఈ సంతోషాన్ని అనుభవించవలసిన పరిస్థితుల్లో నువ్వు ఉండేది నీ సహచరులతో. కాబట్టి క్షమించగలగడం, తిరిగి మరలా చేర్చుకోవడం నీకు తెలియాలి. తప్పులు మానవ సహజములు. ఒకరికి ఒకరు నచ్చనట్టుగా ప్రవర్తించడం సహజమైన విషయం. అయితే ఈ సహజమైన విషయములో కూడా నీవు ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధగా ఉండాలి. ఫిలిప్పీ సంఘం అది చేసింది. ప్రతికూలతలు తలెత్తినా, తారతమ్యాలకు అవకాశము కలిగినా, భేదభావజాలమునకు అవకాశాలు కలిగినా వాటిని అధిగమించి నిలవబడ్డారు. క్షమించగలిగిన వారై ఉన్నారు, ప్యాచప్ అవ్వగలిగిన వారిగా మార్పు చెందారు. అందుకనే వారు సంతోషాన్ని చవిచూశారు. మనము కూడా సంతోషాన్ని చవిచూడాలి అని అంటే 3వదిగా ఆ ఐక్యతను, ఆత్మ యొక్క ఐక్యతను కాపాడుకోవడంలో మనము శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. వారు ఐక్యతను కాపాడుకోగలిగిన వారై ఉంటున్నారు. ఫర్గివింగ్ అండ్ రీకన్సిలింగ్ 2 వారి మధ్యలో జరగగలుగుతూ ఉన్నాయి. నీ కుటుంబంలో ఉన్నాయా ఇవి? నీ సహవాసంలో ఉన్నాయా ఇవి? వాడితో నేను మాట్లాడడం మానేశాను, జీవితంలో నేను ఇంకా వాడుతున్నా. నీలో ఎక్కడుంది క్షమ హృదయము? ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్. గో ఫేస్ ఇట్. దాని మీద విజయం సాధించు. ఫైట్ విత్ ఇట్. నీలో ఉన్న ఈ భావజాలంతో ఈ ఫైట్ విత్ ఇట్. మేక్ షూర్ దట్ యు హ్యావ్ విక్టరీ ఓవర్ దాట్. దాన్ని నువ్వు జయించి అడుగు ముందుకు వేయగలగడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా విజయాన్నే పొందాలి. నువ్వు పోరాటం చేయడానికి భయపడితే ఎట్లా? దీన్ని దాటిపోకోకుండా ఉండాలనుకుంటే ఎట్లా కుదురుతుంది? సో ఫస్ట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ దాట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ గాస్పెల్ కాస్ట్స్ యూ. స్వార్థీకరణ వ్యాపించాలి అని అంటే నువ్వే ఖర్చుగా మారవలసిన వాడివై ఉన్నావు. 2, ఒక గొప్ప పోరాటమే నువ్వు చెయ్యాలి. సంతోషాన్ని అనుభవించాలి అని అంటే క్రీస్తు యందు ఉన్న ఈ సంతోషాన్ని నువ్వు శాశ్వతముగా చూడాలని అంటే ఐక్యతను మీ మధ్యలో కలిగించి, ఆత్మ కలిగించిన ఐక్యతను కాపాడుకోవడంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. 4,
మాసిడోనియన్ గివర్ అని ఒక పదం ఉందండి. అంటే మాసిడోనియా ప్రాంతపు దాతృత్వము ఒక మాటలో చెప్పాలి అని అంటే ఈ మాసిడోనియా ప్రాంతములో 3 సంఘాలు ఉన్నాయి: ఫిలిప్పి, బేరియా, తెస్సలోనికా. ఈ 3 సంఘాలలో కూడా కొరింథీకి రాసిన పత్రిక 2వ పత్రికలో కొరింథీ సంఘముతో పౌలు అపోస్తలుడు 8వ అధ్యాయములో ఒక 9-10 వచనాలలో వీరి గురించి వర్ణిస్తాడు, వీరి గురించి చెబుతాడు. ఏంటి అని అంటే, వీరి దారిద్ర్యములో కూడా వీరి దాతృత్వపు స్వభావం ఎంత గొప్పదో చెప్తాడు. ఉండి పరిచర్య కొరకు ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉంటున్న ఈ సమాజంలో లేమిడి స్థితిలో ఉన్న వారు సువార్త కొరకు ఖర్చు పెట్టిన వారై ఉన్నారు. ఇది వీరి అద్భుత స్థాయి. అది ఎలా? చిరునవ్వుతో, నమ్మకంగా, దర్జాగా ఖర్చు పెట్టారు. దేనికోసం? సువార్థీకరణ కోసం. ఉండి చేయడం ఒక ఎత్తు, ఉండి చేయలేకపోవడం దారిద్ర్యపు స్థితి. చేయలేని పరిస్థితుల్లో కూడా, స్తోమత లేని దాంట్లో కూడా వారు త్యాగముతో ఖర్చు పెట్టారు. ఇది వారి త్యాగానికి, వారి వైరాగ్యానికి చిహ్నంగా కనబడుతుంది. సువార్తను వారు ఘనముగా ఎంచిన స్థాయికి ఇది గుర్తుగా. దేవుడు మమ్మల్ని దీవించాడండి, మా స్థాయి పెరిగిందండి. స్థాయి, హోదా, పరపతి పెరిగింది తప్ప నీలో దేవుని పట్ల సంతోషం పెరగల. అందుకే దేవుని కోసం ఖర్చు అవ్వడానికి, ఖర్చు పెట్టడానికి నువ్వు వెనక్కి వెళ్తావు. మనము ఎదిగాము, మనము వర్ధిల్లాము అంటే మనము ఖర్చు పెట్టే స్థాయో, అనుభవించే స్థాయో కాదండి, మన దేవుని పని జరిగించే స్థాయి పెరగాలి. అది గొప్ప విషయం. అది నిజముగా నీ దీవెనకు ఒక అర్థము కలిగిస్తుంది. సంఘానికి వెళ్ళావు, నువ్వు మంచిగా స్థిరపడ్డావు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీ బిడ్డలను ఆశీర్వదించాడు, మంచి ఉద్యోగాల్లోకి వారిని పంపించాడు, నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేశాడు. ఒకనాడు పూరుగుడుసులో ఉన్నావు, ఈనాడు మేడల్లోనికి చేరావు, మిద్దెల్లోనికి చేరావు, చక్కటి సంతోషకరమైన కుటుంబంలో బ్రతుకుతున్నావు. కానీ నీ కోసం రోధించిన సంఘము ఇంకా ఆ వర్షపు చినుకుల్లోనే తడుస్తుంది. నీ కొరకు రోధించిన దైవ జనాంగము, నీకు ఆశ్రయముగా మారిన ఆ మందిరము ఇంకా దిగువ స్థాయిలోనే ఉంది. ఏంటి నీ బ్రతుకు? దేనికి నువ్వు ఘనతగా భావించేది? ఎక్కడుంది నీలో? ఒకసారి ఆలోచించు. మాసిడోనియన్ గివర్ యొక్క స్వభావం ఇది కాదు. మాసిడోనియాలో దాతృత్వపు స్వభావం ఇది కాదు. వారి లేమిడిలో కూడా వారు దేవుని కోసం కష్టపడ్డారు. ఈనాడు సంఘాలలో చేర్చబడిన వారు అంటున్నానని ఏమనుకోవద్దు, ఈ మాటను చెప్తున్నానని తలంచుకోవద్దు. కానీ ఒక్కసారి ఆలోచించు. లేని స్థితిలో దాతృత్వము కలిగి దేవుని కోసం పనిచేశావు. నువ్వు పేదలను ఆదరించావు, ఆహారం లేని వారికి కూడి పెట్టావు, వస్త్రహీనులైన వారికి వస్త్రాలను అందించావు, పరిచర్య ముమ్మరముగా సాగడానికి సువార్థీకరణకు ఖర్చు అయ్యావు. ఈరోజు నీ స్థాయి పెరిగినాక, హోదా పెరిగినాక, ఆర్జితం పెరిగిన తర్వాత దానిలో ఖర్చయిపోయావు, దానిలో తగ్గిపోయావు. చెయ్యి పిగలవలసింది పోయి నీ చెయ్యి అలా కొరచబడిపోతూ మొదలుపెట్టింది. దీని వలన ఫలం ఏంటి? థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. దేవుడిని పక్షముగా గొప్పగా చేసినప్పుడు నువ్వు దేవుని కోసం కూడా గొప్పగా మార్పు చెందాలి. ఇది మాసిడోనియన్ గివర్ దాతృత్వ స్వభావమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఫిలిప్పీ సంఘాన్ని చూసి ఇంకొక ఛాలెంజింగ్ విషయం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? హౌ టు బీ ఎ పార్ట్నర్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్. దేవుని సువార్థీకరణలో ఎలాగూ మనము పార్ట్నర్స్గా ఉండాలి. చాలామంది దే ట్రీట్ దెమ్సెల్ఫ్ యాజ్ స్పెక్టాక్టర్స్, నిలబడి చూస్తూ ఉండేవారికి లాగా కనబడతారు.
కాదు, యు ఆర్ ద కో వర్కర్స్ ఆఫ్ క్రైస్ట్. దేవునితో జత పని వారిగా దేవుడు నిన్ను ఎంపిక చేశాడు. సంఘములో సువార్తీకరణలో ప్రాకులాడి పరుగులెత్తాలని దేవుడు నిన్ను ఎంపిక చేశాడు. అదే పనిని ఫిలిప్పీ సంఘం చేస్తుంది. ఎప్పటి నుంచో తెలుసా? వారిలో కార్యారంభము జరిగిన దినము నుండి వారు అదే పనిలో నిమగ్నమైపోయి ఉన్నారు. ఇంకా మాకు ఎక్స్పీరియన్స్ రాలేదండి. దేనికి ఎక్స్పీరియన్స్ రావాలి? నీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి నీకు ఎక్స్పీరియన్స్ ఎందుకక్క? నీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి నీకు ఎక్స్పీరియన్స్ ఎందుకన్నా? దేవుని మాట చెప్పగలగడానికి కదా నువ్వు చేయాల్సింది. ఇంటి దగ్గర రండాలు చాచి ఎన్ని మాటలు చెబుతావు కదా. దేవుని సాక్ష్యం చెప్పడానికి నీకు మరలా టైమింగ్ కావాలా? సమయం కావాలా? ఎక్స్పీరియన్స్ కావాలా? ఎందుకు? అందుకే అంటాడు, మీలో ఈ కార్యమును ప్రారంభించిన వాడై తన రాక దినము వరకు, యేసుక్రీస్తు దినము వరకు దానిని మీలో కొనసాగించును అని మాట్లాడతాడు 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనం. 5వ విషయం, సువార్తీకరణలో ఒక పార్ట్నర్గా, భాగస్వామిగా ఎలా మారాలో సంఘాన్ని చూసి నేర్చుకోవచ్చు. అండ్ ద లాస్ట్ వన్, Philippi, the church of Philippi resembles the kingdom of Christ on the earth. దేవుని యొక్క రాజ్యమును, రాబోతూ ఉన్న క్రీస్తు రాజ్యమును లోకములో చూపించేదిగా ఫిలిప్పీ సంఘం కనబడుతుంది. ఫిలిప్పీకి ఒక ప్రత్యేకత ఉంది. ఫిలిప్పీ రోమ్ని రిసెంబుల్ చేస్తుంది. ఇట్ ఈస్ అన్ రెప్లికా ఆఫ్ రోమ్. అందుకని ఎక్కువ రోమా ప్రభుత్వ అధికారులు వారు ఫిలిప్పీలోనికి వచ్చి నివాసం చేసేవారు, ఎందుకంటే ఇది కూడా రోమా లాగానే ఉంది అని. అలాగే ఫిలిప్పీ ఏం చూపిస్తుందో తెలుసా? ఆత్మీయంగా ఫిలిప్పీ సంఘము ఇట్ ఈస్ రిసెంబ్లింగ్ ఆర్ ఇట్ ఈస్ యాజ్ అన్ రెప్లికా ఆఫ్ ద కమింగ్ కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ఎర్త్. దేవుని రాజ్యమునకు ఒక ఎంబసీ లాగా, ఒక అవుట్ పోస్ట్ లాగా ఇది కనబడుతుంది. జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క భక్తుడు తన యొక్క కామెంటరీ రాస్తూ ఈ అంశాలను దాంట్లో తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, ఇట్ ఈస్ అన్ ఎంబసీ ఆర్ ఎల్స్ ఏ అవుట్ పోస్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఎర్త్ అని అంటాడు. అది రిసెంబుల్ చేస్తుందండి. నీ సంఘము, నీ కుటుంబము, నువ్వు దేవుని రాజ్యమును లోకములో చూపించగలిగిన స్థాయిలో ఉండాలి. ఆ అనుభవములో మనం ఉండాలి. అది క్రీస్తు కోరుకుంటున్నారు మనలో నుంచి. ఫిలిప్పీ సంఘము ఈనాటి సంఘాలకు, ఈనాటి మనకు ఒక ఛాలెంజ్ విసిరి చూపిస్తుంది. ఇదిగో, నేను క్రీస్తును లోకములో చూపించగలిగిన ఒక సంఘముగా ఉన్నా. నా మధ్య ఉన్న పేదవారిని నేను ఆదరించాను. మా ఒకరికి తోడుగా ఖర్చు అవ్వగలిగిన వారిగా మేము మార్చాం. ఐక్యతను కాపాడుకోవడంలో ఉన్నాం. నిత్యమైన సంతోషం కోసం పోరాడుతున్నాం. మరి మనం ఏం చేస్తున్నాం? మనలో మనం కొట్లాడుకుంటూ, మనలో మనం కుమ్మలాడుకుంటూ, నీకు ఘనత, నాకు ఘనత, నువ్వు గొప్ప, నేను గొప్ప, వీటిలోనే ఈరోజు సంఘాలన్నీ నిమగ్నమైపోయినాయి కదా. పెద్ద పెద్దవారు సహితము వారు గొప్ప, వీరు గొప్ప అన్న కొట్లాటల్లో మునిగిపోయారు కదా. ఫిలిప్పీ సంఘం మనల్ని హెచ్చరిస్తున్న విషయం, యు ఆర్ ఇన్ పార్ట్నర్షిప్ ఫర్ ద ప్రొక్లెయిమింగ్ ఆఫ్ గాస్పెల్. అంతేకాని ఇట్ ఈస్ నాట్ ద బర్డెన్ ఆఫ్ ద పాస్టర్ అలోన్. సహవాసపు సేవకుడు లేక మీ పాస్టర్ గారి యొక్క భుజాల మీద మాత్రమే ఉంది కాదు. సంఘముగా ఇది నువ్వు భాగస్వామిగా ఉండి ముందుకు తీసుకువెళ్ళవలసిన విషయం. కాబట్టి గుర్తుపెట్టుకో. ఈరోజు ఈ 6 మాటలతో నేను ఆపుతూ ఉన్నాను. రేపటి దినము నుండి 1వ వచనము నుండి మనము ధ్యానము ప్రారంభిద్దాం. దేవుని నిత్య కృప మీకు తోడయ్యండి, మిమ్మల్ని ప్రోత్సహించి ఫిలిప్పీ సంఘం వలె మీరు కూడా మార్పు చెందడానికి మిమ్మల్ని పురికొల్పును గాక. ప్రార్థన. గనుడవైన తండ్రి, ఆశ్చర్యకరుడ, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘాన్ని నీ హస్తాలకు అప్పగించుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యను నీ సముఖంలో పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఫిలిప్పీ సంఘములో నుండి 6 రకాల సవాళ్ళు మీరు మాకు తెలియజేశారు. అవును, వారు ఖర్చు అవుతున్నారని తెలిసి కూడా నీ సువార్తక వ్యాపకములో వారు నిమగ్నమై ఉన్నారు. నువ్వు అందించే నిత్యమైన సంతోషము కొరకు
వారు గొప్ప యుద్ధమునైనా చేయడానికి సిద్ధపడ్డారు. తండ్రి, నీ ఐక్యతను కాపాడుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. వారు లేమిడి స్థితిలో కూడా సువార్త కొరకు ఘనమైన పనిని చేయడానికి పూనుకున్న వారై ఉన్నారు. అయా, నీ సన్ముఖములో మరి ఇంకొక పర్యాయం అడుగుతూ ఉన్నాము. కృపను దయచేయండి. నీ సువార్తలో భాగస్వాములుగా అంతము వరకు దాన్ని నిలబెట్టుకున్న వారై ఉన్నారు. మించి ప్రత్యేకముగా నీ సన్నిధిలో ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ అడుగుతున్నాము. వారు పరలోక రాజ్యపు నమూనాను భూమి మీద చూపించిన వారై ఉన్నారు. ఆ యోగ్యత, ఆ స్థితి మాకు కూడా కలుగు చేయమని కోరుకుంటున్నాం. బిడ్డలందరైతే ఆశ్రయులుగా నీ వైపు చూస్తున్నారో వారి హృదయ ఆశలను తీర్చమని గనుడును శ్రేష్ఠుడును ఉన్నతుడు అగు యేసు నామములో ఈ మనవులను పెట్టి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. నా దేవుని నిత్య కృప ఈ మాటలు విన్న మీకు, కృపాశేఖరుని కృపావార్త భాగస్వాములైన మీ అందరికీ కూడా తోడయ్యుండి దీవించునుగాక. ఎవరైతే క్రమబద్ధముగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా మనతో కలిసి మరలా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడంలో వారు కూడా మనతో ఏకీభవించలాగా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.